Hi students, welcome to physics classes. Now we will discuss about uses of concave and convex mirrors and sign convention for mirrors. ముందుకైతే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Now concave mirrors are used in torches, searchlights, and vehicle headlights. ఇక్కడ అసలు కాన్కేవ్ మిర్రర్తో పని ఏముంది? టార్చెస్లో, సెర్చ్ లైట్స్లో, వెహికల్ హెడ్ లైట్స్లో కాన్కేవ్ మిర్రర్తో వర్క్ ఏముంది? సి దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్. లైక్ దిస్ దే విల్ అరేంజ్. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఫోకస్ దే విల్ ప్లేస్ ఏ light. So what will be happen? The light rays which is coming from front direct గా వచ్చేస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఉన్న లైట్ రేస్ కూడా ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయి. సో పవర్ఫుల్ బీమ్ వస్తుంది, అక్కడ ఎక్కువ ఫోకస్గా లైట్ వస్తుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఇన్ టార్చెస్, సెర్చ్ లైట్స్ అండ్ వెహికల్ హెడ్ లైట్స్. నెక్స్ట్ ఇంకెక్కడ యూజ్ చేస్తారు? షేవింగ్ మిర్రర్స్లో. సో కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ దగ్గరగా పెట్టామనుకో, మనం రే డయాగ్రామ్స్లో డిస్కస్ చేసాం. ఆబ్జెక్ట్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చింది మనకి. అంటే మనం ఫేస్ని క్లియర్గా బిగ్గర్ ఇమేజ్ చూడవచ్చు. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ డెంటిస్ట్. డెంటిస్ట్ దగ్గర యూజ్ ఏంటి? సో హీ విల్ ప్లేస్ ద కాన్కేవ్ మిర్రర్ నియర్ ద టీత్. అప్పుడు టీత్ ఇమేజ్ బిగ్గర్గా కనిపిస్తుంది. ఓకేనా? ఏం డిఫెక్ట్ ఉందనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాన్సన్ట్రేట్ సన్లైట్ టు ప్రొడ్యూస్ హీట్ ఫర్ సోలార్ ఫర్నేస్. ఇక్కడ ఎట్లా అంటే they will use bigger mirrors. They will place it is in front of the sunlight. So in front of the sunlight అంటే parallel rays వస్తాయి కదా. These parallel rays after reflection will meet at one point. ఓకేనా? సో సన్లైట్తో పాటు హీట్ కూడా వస్తుంది కదా. ఆ హీట్ మొత్తం ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తారు. సో దట్ ఈస్ యూజ్డ్ టు గివ్ మచ్ హీట్. మోర్ హీట్ వస్తుంది అక్కడ. దట్ ఈస్ ఎనఫ్ టు కుక్ ఫుడ్స్. ఓకేనా? నెక్స్ట్ ద సైంటిస్ట్ ఆర్కిమెడిస్ యూజ్డ్ దీస్ టు బర్న్ షిప్స్ని బర్న్ చేసే అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. Convex mirror is used in rear view mirror. రేర్ వ్యూ మిర్రర్ అంటే మన వెహికల్ సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, అది కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? వై కాన్వెక్స్ మిర్రర్ ఓన్లీ యూజ్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్ అంటే, కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కడ ఆబ్జెక్ట్ ఉన్నా సరే ఇట్ గివ్స్ వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్. ఎక్కడైనా ఆబ్జెక్ట్ పెట్టు, ఇట్ గివ్స్ వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అదే మనం ప్లేన్ మిర్రర్ యూజ్ చేసామనుకో, సైడ్ మిర్రర్గా లారీ కనిపించాలి లేకపోతే ట్రక్ కనిపించాలంటే అంత సైజ్ మిర్రర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లేన్ మిర్రర్ ఈక్వల్ సైజ్ చూపిస్తుంది, మన ఫేస్ ఎంత ఉందో అంతే చూపిస్తుంది మిర్రర్లో. ఓకేనా? సో దూరంగా ఉన్న లారీని ఏదైనా ట్రక్ను చూడాలంటే పెద్ద పెద్ద మిర్రర్స్ యూజ్ చేయాలి. అదే కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేసామనుకో, ఇట్ గివ్స్ స్మాలర్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఎంత ఉన్నా సరే ఇమేజ్ విల్ బి ద స్మాలర్. ఓకేనా? అండ్ ఇట్ కవర్స్ లార్జ్ ఫీల్డ్ వ్యూ. మన బ్యాక్ రోడ్ మొత్తం కవర్ చేస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్. నెక్స్ట్ టాపిక్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిర్రర్కి ఏమేమి ఉన్నాయి? మనకి ఫోకల్ లెంగ్త్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ మెయిన్గా.
ఆబ్జెక్ట్ హైట్, ఇమేజ్ హైట్, డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఒక ఏదైనా ఫార్ములా ఉందనుకో, ఆ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు వీటికి ప్రాపర్ సైన్ అనేది పెట్టాలి మనం. సైన్ అంటే ప్లస్ ఆర్ మైనస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్ అనేది పెట్టాలి. ఆ సైన్ సింపుల్గా పెట్టలేం. కాన్వెక్స్ మిర్రర్ అయితే ఒకలాగా, కాన్కేవ్ మిర్రర్ అయితే ఒకలాగా వస్తుంది. సో దానికి మనకి 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి సైన్ కన్వర్షన్ చేయడానికి. ఫస్ట్ అయితే రూల్స్ చెప్పేస్తా, నెక్స్ట్ వాటిని ఎట్లా అప్లై చేయాలనేది చెప్తా, ప్లస్ ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ కూడా చెప్తా ఈజీగా మీకు గుర్తుపెట్టుకునేటట్లుగా. నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అయినా కాన్వెక్స్ మిర్రర్ అయినా సరే, పోల్ ఉంటుంది కదా మిర్రర్ పైన. కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, దిస్ ఈజ్ ద పోల్. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్లా వస్తుంది మనకి. ఓకేనా? ఆల్ డిస్టెన్సెస్ షుడ్ మెజర్ ఫ్రమ్ ద పోల్. ఆల్ డిస్టెన్సెస్ షుడ్ మెజర్ ఫ్రమ్ ద పోల్. అన్ని డిస్టెన్సెస్ని కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ పై నుంచి మెజర్ చేసే ప్రతి డిస్టెన్స్ని కూడా పోల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫోకస్ ఇక్కడ ఉందనుకో, పోల్ టు ద ఫోకస్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనుకో, పోల్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ పెట్టాం, పోల్ టు ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఎక్కడో ఒక ఇమేజ్ ఫామ్ అయింది, పోల్ టు ద ఇమేజ్. ఆర్ ఆబ్జెక్ట్ క్లోజ్గా పెట్టినప్పుడు ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది ఇమేజ్, పోల్ టు ద ఇమేజ్. అట్లా మెజర్ చేయాలి. ఆల్ డిస్టెన్సెస్ షుడ్ మెజర్ ఫ్రమ్ ద పోల్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడో ఒక ఆబ్జెక్ట్ పెట్టామనుకో, ఇప్పుడు లైట్ రేస్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ఇట్లా వస్తుంది కదా మనకి, అది మిర్రర్కి ఇన్సిడెంట్ రే. అది మిర్రర్కి అది ఇన్సిడెంట్ రే. ఆల్ డిస్టెన్సెస్ విచ్ వీఆర్ మెజరింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ఆర్ టేకెన్ పాజిటివ్. అంటే ఇక్కడ పోల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ అంటే కంప్లీట్గా తీసుకుంటే ఇది డైరెక్షన్. ఇక్కడ నుంచి ఇటు పక్కన మెజర్ చేసేవన్నీ కూడా పాజిటివే. నెక్స్ట్ ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే. ఆర్ టేకెన్ యాజ్ నెగటివ్. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అయితే పాజిటివ్, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అంటే నెగటివ్. ఓకేనా? దీన్ని ఇట్లానే పెట్టి ఈ పాయింట్ ఇట్లానే ఉంచేసి థర్డ్ పాయింట్కి అప్పుడే వెళ్ళొద్దు మనం. ఈ పాయింట్ని అప్లై చేసి ఫోకల్ లెంగ్త్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ సైన్ కన్వెన్షన్ చేసేద్దాం ఇక్కడే. ఓకేనా? ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ అనుకో, కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ ఎక్కడ ఉంది, ఫోకస్ ఇక్కడ ఉంది. పోల్ దగ్గర నుంచి ఫోకస్కి మెజర్ చేయాలి. పోల్ దగ్గర నుంచే కదా స్టార్ట్ చేసి ఇట్లా వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం ఇట్లా వెళ్ళేటప్పుడు ఇది ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేనా, ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేనా? చూడండి మీరే, ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్. యారో మార్క్ చూడండి, మనం ఆపోజిట్గా మెజర్ చేస్తున్నాం. సో ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. కాన్కేవ్ మిర్రర్కి ఫోకస్ ఏంటి, ఫోకల్ లెంగ్త్ నెగిటివ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం మనం. ఓకేనా? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఒక ఆబ్జెక్ట్ పెట్టాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఎట్లా మెజర్ చేయాలి, ఫ్రమ్ పోల్ టు ద ఆబ్జెక్టే కదా, అది కూడా ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేనే కదా. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా నెగిటివే. ఇక్కడ ఇమేజ్ వచ్చేటప్పటికి మనకు కొన్ని కేసెస్లో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, కొన్ని కేసెస్లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఏం తీసుకుందాం అంటే రియల్ ఇమేజ్ తీసుకుందాం. దాన్ని విఆర్ అని రాస్తున్నాం, పోనీ రియల్ అనే రాయండి. రియల్ ఇమేజ్ డిస్టెన్స్. ఇప్పుడు రియల్ ఇమేజ్ డిస్టెన్స్ ఎట్లా, రియల్ ఇమేజ్ అంటే ఈ పక్కన ఫామ్ అవుతుంది మనకి కింద. సో ఇక్కడ నుంచి ఇట్లా కదా మెజర్ చేయాలి, మైనస్ నెగిటివ్, ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే కాబట్టి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వర్చువల్ ఇమేజ్ తీసుకోండి. సో వర్చువల్ ఇమేజ్ ఈ పక్కన ఫామ్ అవుతుందమ్మా. వర్చువల్ ఇమేజ్
ఈ సైడ్ ఫామ్ అవుతుంది మనకి. సో ఇక్కడ నుంచి ఇట్లా మెజర్ చేయాలి, ఇక్కడ నుంచి ఇట్లా మెజర్ చేయాలి. సో డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేతో మ్యాచ్ అయింది, ఇది ఒక్కటే. సో పాజిటివ్. అర్థమైంది కదా కాన్కేవ్ మిర్రర్కి సైన్ కన్వెన్షన్ ఎట్లా చేయాలో. ఓకేనా, అట్లాగే కాన్వెక్స్ మిర్రర్ కూడా ఇప్పుడే చూసేద్దాం. కాన్వెక్స్ మిర్రర్కి. సో కాన్వెక్స్ మిర్రర్ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ డ్రా చేస్తా సింపుల్గా. ఇది కాన్వెక్స్ మిర్రర్. సో దీనికి ఫోకస్ ఈ పక్కన ఉంటుందమ్మా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది పోలు. సో ఆబ్జెక్ట్ మాత్రం ఈ పక్కనే పెట్టాలి. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్ ఒక్కడే కదా ఫామ్ అయ్యేది. దీనికి మీరు రే డయాగ్రామ్స్ బాగా నేర్చుకోవాలమ్మా, బాగా నేర్చుకుంటేనే ఇది చేయగలుగుతారు. ఓకేనా. సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్కి ఫోకల్ లెంగ్త్ ఇక్కడ మెజర్ చేయాలి. ఇది ఇన్సిడెంట్ రే డైరెక్షన్. సో పోల్ టు ఫోకస్, పోల్ టు ఫోకస్ సేమ్ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం చూడండి. సో పాజిటివ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ ఏ పక్కన ఉంటుంది, ఈ పక్కన ఉంటుంది. సో ఆపోజిట్ ది ఇన్సిడెంట్ రే మెజర్ చేయాలి. సో నెగిటివ్. ఇమేజ్ ఇది వర్చువల్ ఇమేజ్ ఒక్కటే ఫామ్ అవుతుంది. సో ఈ పక్కన ఇది పాజిటివ్. ఓకేనా, ఇది సెకండ్ రూల్కి మాత్రమే. నెక్స్ట్ థర్డ్ రూల్ చూద్దాం. చూడండి, థర్డ్ రూల్లో ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా అప్వర్డ్ మెజర్ చేస్తే పాజిటివ్ తీసుకుందాం, డౌన్వర్డ్ మెజర్ చేస్తే నెగిటివ్. ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా అప్ సైడ్ మెజర్ చేస్తే పాజిటివ్, డౌన్ సైడ్ మెజర్ చేస్తే నెగిటివ్. ఓకేనా. సో కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏమవుద్ది చూడండి. హైట్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, ప్లస్ హైట్ ఆఫ్ ద ఇమేజ్, అది రియల్ ఇమేజ్ అనుకో, కింద ఫామ్ అవుతుంది ప్రిన్సిపల్ యాక్సిస్కి, నెగిటివ్. అదే వర్చువల్ ఇమేజ్ అయితే హైట్ ఆఫ్ ద ఇమేజ్ వర్చువల్ అయితే పైన వస్తుంది, పైన ఫామ్ అవుతుంది కదా, పాజిటివ్. కాన్వెక్స్ మిర్రర్ చూడండి, కాన్వెక్స్ మిర్రర్కి ఆబ్జెక్ట్ పైనే పెట్టాం, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పాజిటివ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా వర్చువల్ ఇమేజే పైన వస్తుంది. చాలా సింపుల్ కదా సైన్ కన్వెన్షన్. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి ఫార్ములాస్ ఉన్నాయి కొన్ని, మిర్రర్ ఫార్ములా అని, మ్యాగ్నిఫికేషన్ అని కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్లోనే యూజ్ చేస్తాం. నౌ ఐ విల్ టెల్ యూ ఏ స్మాల్ టెక్నిక్ టు రిమెంబర్ సైన్ కన్వెన్షన్. మీకు కోఆర్డినేట్ సిస్టమ్ తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు చూడండి, నేను రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు కానీ, మిర్రర్స్ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు కానీ, రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ కానీ ఎప్పుడూ కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే స్మూత్ సర్ఫేస్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటా. ఓకేనా, రైట్ సైడ్ ఇది సిల్వర్డ్ సర్ఫేస్. సో ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది నాకు. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడండి, కాన్వెక్స్ మిర్రర్ కూడా అట్లాగే డ్రా చేసుకుంటా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు మీరు కూడా ఇట్లాగే హ్యాబిట్యుయేట్ చేయండి రాయడానికి. ఇట్లా డ్రా చేసినప్పుడు ఈ సెంటర్ పోల్ ఉంటుంది కదా, దాన్ని ఆరిజిన్ అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఆరిజిన్ అని అనుకుంటే ఈ సైడ్ ఇట్లా మెజర్ చేసేవన్నీ కూడా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఈ సైడ్ ఇట్లా మెజర్ చేసేవన్నీ కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పైకి పాజిటివ్ వై యాక్సిస్, కిందకి నెగిటివ్ వై యాక్సిస్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫోకల్ లెంగ్త్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిసే కదా, ఇట్లాగే మెజర్ చేస్తాం మనం, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూడండి, ఫ్రమ్ పోల్ దగ్గర నుంచే కదా, ఎట్లా మెజర్ చేస్తాం, నెగిటివ్ ఎక్స్ యాక్సిసేనా, ఎట్లా మెజర్ చేస్తాం, మైనస్ రియల్ ఇమేజ్, ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది రియల్ ఇమేజ్, ఇక్కడ నుంచి ఇట్లాగే కదా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, మైనస్. సార్ అదే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయితే ఈ పక్కన వస్తుంది వర్చువల్ ఇమేజ్, ఇక్కడ ఎక్కడో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు, ఈ రెండింటి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుద్ది. సో ఇది ఎట్లా మెజర్ చేయాలి, ఇదేం యాక్సిస్ సార్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, అందుకే అది పాజిటివ్. ఓకేనా. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి పైకి కదా మెజర్ చేయాలి హైట్ మనం ఎప్పుడు కూడా, పైకంటే అది ఏ వైపు ఉంది చూడండి, పాజిటివ్ వై యాక్సిస్. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పాజిటివ్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్,
అది రియల్ ఇమేజ్ అయితే ఇక్కడ నుంచి కిందకి మెజర్ చేయాలి, వర్చువల్ ఇమేజ్ అయితే ఇక్కడ నుంచి పైకి మెజర్ చేయాలి. రియల్ ఇమేజ్ నెగిటివ్, వర్చువల్ ఇమేజ్ పాజిటివ్. చాలా సింపుల్. మళ్ళీ ఇంకా మనం ఎత్తుకునే పని లేదు. మనకి గ్రాఫ్ తెలుసు, మనం ఎప్పుడు మర్చిపోం దాన్ని, అంత పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నాం. అట్లాగే దీన్ని కూడా మనకు తెలిసిపోవాలి. మిర్రర్ ఉంది, కాన్కేవ్ మిర్రర్ ఉంది, దానికి ఆబ్జెక్ట్ ఎక్కడ పెడతాం, అది రియల్ ఇమేజ్ అయితే ఎక్కడ ఫామ్ అవుద్ది, వర్చువల్ ఇమేజ్ అయితే ఎక్కడ ఫామ్ అవుతుంది, దానికి ఫోకస్ ఎక్కడ ఉంటుంది. చాలా సింపుల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మిర్రర్ ఫార్ములాను మనం ఒక ఫార్ములాను అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ సైన్ కన్వెన్షన్ రాకపోతే మాత్రం ప్రాబ్లం రాదు. సో కేర్ఫుల్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ అట్లానే కాన్వెక్స్ మిర్రర్ కూడా చూడండి. ఇదేంటమ్మా, ఇది ఆరిజిన్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పైన పాజిటివ్ వై యాక్సిస్, కింద నెగిటివ్ వై యాక్సిస్. ఇప్పుడు ఫోకస్ ఇక్కడ నుంచి ఇట్లా మెజర్ చేయాలి. ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా, పాజిటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ ఈ పక్కన నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇమేజ్ డిస్టెన్స్, వర్చువల్ ఇమేజే ఫామ్ చేస్తుంది ఇది ఎప్పుడు కూడా. సో ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ above the principal axis, positive. Height of the image above the principal axis, positive. చూడండి ఎంత సింపుల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.